నాకు తెలిసి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే హజారోద్దీన్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా నాకు తెలిసి అయితే మళ్ళీ బీఆర్ఎస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అనేది ఉంది. సో దానికి ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా ఈ ఉప ఎన్నిక అనేది పెద్ద కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికనే ఇప్పుడు ఈ రానున్న 2-3 నెలలలో ఏదైతే బై ఎలక్షన్స్ వస్తున్నాయో ఈ 10 మంది డిస్క్వాలిఫై నోటిఫికేషన్ వస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాని గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన అయితే చేసింది. ఈ 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే చాలా సార్లు పెండింగ్, చాలా సంవత్సరాలు అవుతుంది పెండింగ్ ఉండబట్టి చాలా సార్లు కూడా ఇది మా దగ్గరికి రావడం జరిగింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంచుతాము, ఇలా పెండింగ్ ఉంచడం అనేది సరికాదు, ఏదో ఒకటి త్వరగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఏంటంటే నాకు తెలిసి ఆ 10 మంది ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఈ ఎన్నిక అనేది కీలకంగా ఒక రోల్ కాబోతుంది. టోటల్ గా 11 ఎమ్మెల్యే స్థానాలు అంటే మామూలుగా ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద సుదీర్ఘ అంటే ఆలోచన చేసి, ఎందుకంటే ముస్లింలకు కానీ ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ముస్లిం ఓట్లు అంటే సంపాదించుకోవడానికి, అదే విధంగా హిందువుల ఓట్లు కూడా సంపాదించుకోవడానికి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళకి ఇక్కడ ఉండడం జరిగింది. అనిల్ గారు కానీ, పీజేఆర్ గారు కానీ, చాలా పెద్ద పెద్ద అనిల్ కుమార్, నవీన్ కుమార్ యాదవ్ కానీ అని చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సీట్ గెలుచుకోవాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. సో నాకున్న సమాచారం ఏంటంటే మన తెలంగాణ కానీ తెలుగు ప్రజలు ఎవరైతే ఉందో ఏదైనా కొంచెం సెంటిమెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ స్థానంలో వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకుని అంటే వాళ్ళ వారసుని ఏదో ప్రతిపాదించే యోచనలో అక్కడ ఉన్న నాయకులు, ఆయన కింద నాయకులు ఉంటారు కదా, ఆయన కింద నాయకులు అందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీని కూడా అడగడం జరుగుతుంది. సో దాని తర్వాత ఆ సీటు వాళ్ళ కొడుకే ఇవ్వాలని. సో మాగంటి గోపీనాథ్ గారి కొడుకు ఆ సీట్ ఇస్తే బాగుంటుంది, విజయం ఈసారి మనం తప్పకుండా గెలుస్తాము. ఇప్పటికే 3 సార్లు ఆయన అక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి పెద్ద ఎత్తున సేవలు అందించారు. దాదాపు 3 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు సేవలు అందించి పెద్ద ఎత్తున అంటే ఇంకోసారి ఉన్నా కూడా ఆయన గెలిచే ఆస్కారం ఉన్న నియోజకవర్గం కాబట్టి వాళ్ళ కొడుకే ఇస్తే మంచి పేరు ఉంటుందని అంటున్నారు. సో ఆయనకు కూడా ఏంటంటే కాంగ్రెస్ తరఫున కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ నాయకులతో, అన్ని నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఏ పార్టీ నాయకులను కూడా ఎక్కడ దూషించింది లేదు, ఎక్కడ విమర్శించింది లేదు. అదే విధంగా ఏ నాయకులైనా ఇప్పుడు ఆఖరికి ఇంక్లూడింగ్ సిపిఎం, సిపిఐ అంటే టీడీపీ నాయకులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సో ఆ కుటుంబానికే మళ్ళీ టికెట్ ఇస్తే తప్పకుండా మన బీజేపీను కాంగ్రెస్ లను ఓడించే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. సో చూడాలి బీఆర్ఎస్ మరి ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది కూడా. ఏంటంటే ఇప్పుడు హజారుద్దీన్ గారు ఒకసారి ఓడిపోయిన సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉండేది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం హోరాహోరీగా ఈ ఎన్నిక అనేది అయితే జరగబోతుంది. అందులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యంగా ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చే సిచ్యువేషన్ లో ఉంది.